నమస్తే మూడ్ ఆఫ్ ఆంధ్రకు స్వాగతం. ఈరోజు కేంద్ర ప్రభుత్వం లోక్సభలో వక్ఫ్ సవరణ బిల్లును తీసుకొచ్చింది. లోక్సభలో ఈ బిల్లుకు ఆమోదం పొందిన తర్వాత రాజ్యసభలో ప్రవేశపెట్టాలనేది కేంద్ర ప్రభుత్వం ఉద్దేశం. అయితే దేశవ్యాప్తంగా ముస్లింలు ఈ వక్ఫ్ సవరణ బిల్లును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఇది ముమ్మాటికి తమ ఆస్తులను కాజేసేందుకే అని ముస్లిం పర్సనల్ లా బోర్డు విమర్శలు చేస్తుంది. ముస్లింల వ్యక్తిగత ఆస్తులను కాదు, వక్ఫ్కు సంబంధించిన ఆస్తులను, అట్లాగే సంక్షేమ పథకాలకు సంబంధించి ప్రభుత్వము జోక్యం చేసుకోవడము, అంటే ముస్లింల సంక్షేమం కోసం కొందరు భూములు ఇవ్వడం ఆ మత సంస్థలకు, వాటి మీద ఇతరత్ర వెల్ఫేర్ స్కీమ్స్ ఏదో వాళ్ళు సంస్థల పరంగా అమలు చేసే వాటిపైన కూడా ప్రభుత్వం జోక్యం చేసుకుంటుంది. ఇది కరెక్ట్ కాదు అనేది వాళ్ళ వాదన. అయితే ఒక అకౌంటబిలిటీ ఉండాలి కదా. ఏదైనా కూడా ఈ దేశంలో బతుకుతా అనేటప్పుడు ఇక్కడ చట్టాలను గౌరవించాలి కదా. ఈ చట్టాలు కులాలు మతాలకు అతీతంగా అందరికీ వర్తించాలి కదా అనేది కేంద్ర ప్రభుత్వం వాదనగా ఉంది. ఈ వాద ప్రతివాదనల మధ్య కేంద్ర ప్రభుత్వం ఈరోజు లోక్సభలో ప్రవేశపెట్టే వక్ఫ్ సవరణ బిల్లు ఎంతో కీలకంగా మారింది. ఈ బిల్లును మన రాష్ట్రానికి చెందిన టీడీపీ జనసేన సమర్థిస్తుండగా వైసీపీ వ్యతిరేకిస్తుంది. అయితే ముస్లింలు ఈ మధ్యకాలంలో ఇస్తున్న స్టేట్మెంట్ ఏంటంటే, ఎవరైతే ఈ బిల్లుకు మద్దతు తెలుపుతున్నారో వాళ్ళంతా తమకు వ్యతిరేకులుగా మేము చూడాల్సి వస్తుందని హెచ్చరికలు చేస్తున్నారు. అందరూ కూడా ఈ బిల్లును వ్యతిరేకించాలని ముస్లిం పర్సనల్ లా బోర్డు నిన్న ఒక ప్రకటన విడుదల చేసింది. కానీ ఎన్డీఏలో భాగస్వామ్య పక్షాలైన టీడీపీ జనసేన ఆ బిల్లును వ్యతిరేకించే పరిస్థితి లేదు. ఒకవేళ వ్యతిరేకించే పరిస్థితి వస్తే సొంత కూటమిలోనే బిల్లుకు వ్యతిరేకంగా ఉంటే మరి మీరు ఎట్లా బిల్లును తీసుకొస్తున్నారు అనే ప్రశ్న ఎదురవుతుంది. అందుకే ఎన్డీఏ వ్యూహాత్మకంగా ముందుకు పోతుంది. తమ భాగస్వామ్య పక్షాలను మద్దతుగా కలుపుకొని పోవడంతో పాటు ఇతరుల మద్దతు కూడగట్టేందుకు ఎన్డీఏలో పెద్దన్న పాత్ర పోషిస్తున్నటువంటి బీజేపీ తీవ్ర కృషి చేస్తుంది. అయితే ముస్లింలు వైసీపీకి మొదటి నుంచి ఓటు బ్యాంకు. కానీ గత ఎన్నికల్లో అంటే 2024 సార్వత్రిక ఎన్నికల్లో మాత్రం ముస్లింలలో మెజారిటీ వాళ్ళు వైసీపీకి వివిధ కారణాల వల్ల వ్యతిరేకంగా పనిచేశారన్నది వాస్తవం. మళ్ళీ వాళ్ళందరినీ అంటే ముస్లింలు కావచ్చు, క్రిస్టియన్లు కావచ్చు, దళితులు కావచ్చు, ఎవరైతే తమకు గట్టి ఓటు బ్యాంక్ అనుకుంటుందో వాళ్ళందరినీ తమ వైపు తిప్పుకోవడానికి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు ప్రయత్నాలు మొదలుపెట్టినారు. ఇందులో భాగంగా ముస్లింలను పూర్తి స్థాయిలో తమ వైపు నిలుపుకునేందుకు ఈ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేయాలని నిర్ణయించినారు. ఇది ముమ్మాటికి టీడీపీ జనసేనకు రాజకీయంగా సంకట పరిస్థితే. జనసేన అంటే పెద్దగా మేమేమి పోగొట్టుకునేది లేదు అనే భావనలో పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. ఎందుకంటే ఆయన సనాతన ధర్మం అంటూ ఒక హిందుత్వ ఎజెండాను నెత్తిన ఎత్తుకున్నారు. కాబట్టి ఆయనకు పోయేదేమీ లేదు, వచ్చేదేమీ లేదు. బీజేపీ ఏ పాలసీతో అయితే ముందుకు పోతుందో జనసేన కూడా అదే పాలసీతో నడుస్తూ ఉంది. ఇక నష్టం వల్ల టీడీపీకే. మరి ఈ పరిస్థితిని టీడీపీ ఎలా అధిగమిస్తుంది అనేది ఒక పెద్ద ప్రశ్న. వైసీపీకి రాజకీయంగా ఈ పరిణామాన్ని అనుకూలంగా మలుచుకోవడానికి ప్రయత్నం చేస్తుంది. వైసీపీకి రాజకీయంగా కూడా ఇది మేలే చేకూరుస్తుంది. అయితే కేంద్ర ప్రభుత్వము తన చేతిలో ఉన్నటువంటి వ్యవస్థలను వైసీపీ నేతలపైన ఎలా ప్రయోగిస్తుందనేది రానున్న కాలంలో మనకు
తెలిసే అవకాశం ఉంది. ధన్యవాదాలు.